యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ నాగిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి రవి సురేష్ రెడ్డి బ్యాట్ గుర్తు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామంలోని ఇంటింటి ప్రచారంలో ప్రతి ఓటర్లను కలిసి బ్యాట్ గుర్తు ఓటు వేసి వేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాజ్ గౌడ, సుక్కా స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు గాదే కరుణాకర్, మండల నాయకులు సత్యనారాయణ, బొక్క సురేందర్ రెడ్డి, వెంకటేష్, రావి కిరణ్ రెడ్డి, యూత్ నాయకులు సాయి గౌడ, జమల్, భాను, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో అనేది ఆల్రెడీ వేసుకున్నాము, ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాము. ఫస్ట్ మా నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెరువు అనేది లేదు. దాని గురించి గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగినాము. ఇప్పటికే ఇటువంటి చెక్ డ్యామ్ గురించి ఆల్రెడీ నిన్న వచ్చినప్పుడు కూడా మనకు హామీ ఇచ్చారు. చెక్ డ్యామ్ గురించి ఇస్తా అని చెప్పేసి చెక్ డ్యామ్ ఒకటి, తర్వాత ఇది ఒక ఫ్లైఓవర్ ఒకటి, రోడ్లు ఏది ఉన్నా చేసుకోమని చెప్పారు. తర్వాత ఒక లైబ్రరీ ఒకటి మా ఆధ్వర్యంలో జరిగే రోడ్లైనా, డ్రైనేజ్ వ్యవస్థ అయినా, ఒక లైబ్రరీ అయినా, ఒక జిమ్ ఏర్పాటు, వాటర్ ఫిల్టర్స్ పాత కానీ కొత్త కానీ. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ హై స్కూల్కి వెళ్ళడానికి. తర్వాత ఆడపడుచులకు ముఖ్యంగా మా ఆయన అందరి సహకారంతో అందరి సహాయంతో మేము వాళ్ళకు ఏదైనా ఉపాధి హామీ పథకం మీద కుట్టు మిషన్లో కానీ అదేది ఫ్యాషన్ డిజైన్లో ఏదైనా ఉంటే అలాంటి ఉపాధి హామీ పథకాలన్నీ మేము ప్రవేశపెడతాం. అట్లాగే ఏం బైకాడస్ కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ రోడ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఒక రోడ్ వర్క్ ఉన్నది. అలా చాలా చాలా ఏ వర్క్స్ ఉన్నా అని ప్రతి ఒక్కటి ముందు ఉంటామని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రావి సురేష్ రెడ్డి గారికి బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా నాగిరెడ్డి గ్రామ ప్రజలకు, యువతకు, ఆడపడుచులకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు, నా నమస్కారాలు. మన ప్రియతమ నాయకుడు మన గారు అనిల్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం వల్ల మనకు సర్పంచ్గా చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. దాని తోడ్పాటుగా మన శివరాజు గారైనా, బాబు గారైనా, కరుణాకర్ గారు ప్రతి ఒక్క సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తున్నాం. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గుర్తిస్తాయని ప్రతి ఒక్క సంక్షేమ పథకం అద్భుతంగా ఉన్నాయి. అప్పులు లేని రాష్ట్రంగా, అప్పులున్న రాష్ట్రాన్ని అప్పులు లేకుండా చేస్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎన్నో అప్పులు చేసిపోయారు, కొన్ని వేల కోట్ల అప్పులు చేసినాయని ఒక అప్పు చేయకుండా ఆదర్శవంతంగా ఒక్కొక్కటి తీసుకుపోతున్నారు. దానికి వాళ్ళు వక్రీకరిస్తున్నారు, అయినా భయపడకుండా ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్ అనే కానీ, తర్వాత ఉచిత బస్సారు మహిళలకు పెద్ద వేసుకుంటున్నారు. చాలా ముందు చెప్తున్నారు, దాన్ని మనం అందరం కలిసి అప్రిషియేట్ చేయాలి. 200 యూనిట్లు అయినా సరే, ఇంట్లో మిండైనా సరే, అంతకుముందుకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లే కానీ తర్వాత ఎప్పుడూ రాలేదు. మీరు సర్పంచ్ వచ్చిన మొట్టమొదటి నేను సర్పంచ్ రాలేదు, ఊరు డెవలప్మెంట్ గురించి వచ్చాను. గత 2-2.5 సంవత్సరాలు ఊరి గురించి పాల్పడుతున్నాను. ఇంకోటి మేము రాగానే ఫస్ట్ ఒక 40 నుండి 50 లక్షల వరకు 2 రోజులు ఇచ్చాము. తర్వాత ఒక 15 ఇండ్లు అడిగాము, 15 ఇండ్లు ఇచ్చాము మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే గారు. ఓకే, మళ్ళీ అడిగిన మళ్ళీ ఒక 5 ఇండ్లు కావాలి, నిరుపేదలు లేవంటే మళ్ళీ ఒక 3 ఇండ్లు కూడా శాంక్షన్ చేసిండు. తర్వాత వాటర్ ఫిల్టర్స్ అయినా ఏదైనా ప్రధాని ముందు అన్నారు. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మా శివరాజు భాయ్ అండదండలతో స్వామి కరుణాకర్ అయినా మన గ్రామ ప్రజల గురించి, గ్రామం గురించి ప్రతి ఒక్క దాంట్లో ముందుంటారు. వాటర్ ఫిల్టర్సే కానీ, రోడ్లే కానీ, డ్రైనేజ్ వ్యవస్థ అయినా సరే, ఏదున్నా ఒక కమ్యూనిటీ హాల్స్ అన్నారు, తర్వాత లైబ్రరీ అన్నారు, జిమ్ అన్నారు, ఆడవాళ్ళకు ప్రోత్సాహకరంగా కుట్టు మిషన్లే కానీ ఏదైనా సరే మా వంతు కృషిగా శివరాజు భాయ్ గారు అన్నదానంతో స్వామి అందరూ అందరూ కలిసి గ్రామ ప్రజల నుంచి సేవ చేస్తారని నాకు అందుగురించి పప్పర్ మెజారిటీ ఇచ్చి బ్యాట్ గుర్తుకు ఓటేయాలని. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి ఓటేస్తే ప్రతి ఒక్క పని మేము చేసుకుంటాం. ఇక్కడ నేను ఉంటాను, అక్కడ పైన ఎమ్మెల్యే గారు ఉంటారు, దానిపైన సీఎం గారు ఉంటారు.
ఏదైనా పనులు కావాలంటే నాకు ఓటేసి ఏదైనా చేసుకోగలుగుతాం. నన్ను ఆశీర్వదించండి. ఓకే. సర్పంచ్ ఎన్నికల భాగంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రచారంలో ఫస్ట్ మా ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీరు వచ్చినందుకు మీకు నా యొక్క నమస్కారాలు. తర్వాత గ్రామంలో చూసినట్టయితే, మండలంలో చూసినట్టయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హవా వీస్తుంది, హవా వస్తుంది. 80 to 90% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవబోతున్నారు. మా మండలంలో చూసుకున్నట్లయితే 134లో దరిదాపుగా 90% సీట్లు గెలవబోతున్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మా నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలతో పాటు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న మాట వాస్తవం. 100% ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంతో కూడుకున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపన బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఒక ఇంట్లో కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఇక్కడ చూస్తే సంక్షేమ పథకాలను చూడండి మీరు. ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, అండ్ సబ్సిడీ గ్యాస్ తోటి ఇచ్చేది, తర్వాత రైతు రుణమాఫీ, ఇలా చేసుకుంటూ పోతే పోరాడని కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు, ముస్లిం మైనార్టీ సోదరులకు, దళిత గిరిజనులకు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అండదండగా ఉండే పార్టీ ఏమైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేదోడికి సహకారం అందిస్తుంది, పేదోడి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే విషయంలో చూసుకుంటే మా నాగిరెడ్డిపల్లిలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన ఇల్లు తప్ప ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ 10 ఏళ్ల గ్యాప్లో ఒక్క ఇల్లు ఇచ్చిన పొరపాటు కూడా లేదు. అలా ఇచ్చుంటే ఈరోజు మా దగ్గర 18 మందికి ఇల్లు ఇప్పించాం, ఒక 30-40 రేషన్ కార్డులు ఇచ్చాం, ఇంకొక 30-40 ఇండ్లు అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, మామూలుగా ఒక ఇల్లు కట్టుకుంటే ఆడికి సీసీ రోడ్ ఉండాలి, లైట్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఈ సమస్యలన్నీ తీర్చివేసినాయి గత 5-6 ఏళ్ళ సంది, 10 ఏళ్ళ సంది. ఈ సమస్యలన్నీ తీర్చడానికి మా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం అని చెప్తున్నాం. బంపర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. 8 వార్డులో ఒక వార్డు ఆల్రెడీ యునానిమస్ అయిపోయింది. ఇంకో 7 వార్డులలో తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బంపర్ మెజార్టీ గెలవబోతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో కష్టపడుకుంటూ పోయే లక్ష్యం ఒకటే ఉంది. మా పదవులు అనేది మా అధిష్టానం, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు వీళ్ళు చూసుకుంటారు. సరే, నేను కష్టపడే లక్ష్యం ఉంది నా దగ్గర. ఎందుకు వెనుక పడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాల నుంచి? మీకు ఎందుకు గుర్తిస్తలేదు? వేరే వాళ్ళ మామూలుగా వచ్చిన వాళ్ళు గుర్తిస్తున్నారు. గ్రాండ్గా ఉన్న నాగిరెడ్డిపల్లి శివరాజ్ గౌడ్ గారు అందరికీ పేద ప్రజల పేద ప్రజలు అందరికీ ఎవరు తెలిపైనా బతికిన ముందు నడుస్తున్నారు. మరి అవకాశం వస్తుంది. సంక్షేమ పథకంలో దూసుకుపోతున్నాం. నాకు న్యాయం జరగలేదంటే అధిష్టానం చూసుకుంటుంది. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, గౌరవనీయులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మా అధిష్టానం ఉంది. సరైన టైంలో సరైన న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. కానీ ఆ లోపల మాత్రం కష్టపడే తత్వం మర్చిపోను, నా లక్ష్యం మర్చిపోను. మీకు కూడా అవకాశం కావాలని మా మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చూద్దాం అంతేనా. మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆర్వి సురేష్ రెడ్డి గారి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు తెచ్చుకొని గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేస్తామంటారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ముచ్చట తీస్తలేరు. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండానే పోయింది. సంక్షేమ పథకాలు, సన్న బియ్యం పేదవాడు తినడానికి సన్న బియ్యం ఇచ్చినటువంటిదంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. కొన్ని 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రేషన్ కార్డులు వచ్చినాయి. చాలా సంతోషం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు. మరియు 10 సంవత్సరాల నుంచి కనీసం నివసించడానికి పేదవానికి ఇల్లు లేదు.
అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే ఇల్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేద ప్రజలకు నీడనిస్తున్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మరి 200 యూనిట్లు 700, 800, 1000 రూపాయలు కరెంటు బిల్లే కట్టేటటువంటి పేద ప్రజలు ఈనాడు ఫ్రీగా ఎలాంటి కరెంటు బిల్లు లేకుండా బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని రైతులు కూడా 2 లక్షల రుణమాఫీ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ కేవలం 2 సంవత్సరాలలోనే రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ జరిగిందని రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పండించినటువంటి పంటకు ఒడ్లు అమ్మితే వెంటనే 3 రోజులలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకు కూడా 500 రూపాయలు వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుతున్నాయని చెప్పి రైతులు కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్ పాసు మరి రాష్ట్రంలో 50% ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్ పాస్ అంటుంది. పేద ప్రజలు కంపెనీలలో శ్రామికులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు ప్రయాణం చేయడానికి అందించినటువంటి అంతా కాంగ్రెస్ పార్టీ. ₹1 కోటి వరకు కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అప్పిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మహిళలు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. యువత కూడా 2 సంవత్సరాల కాలం ఉండే 75,000 ఉద్యోగాలు నింపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యువత కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వచ్చేసరికి వాళ్ళ యొక్క పేమెంట్స్ జీతాలు కరెక్ట్ టైంలో పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఎంప్లాయీస్ కూడా సుముఖత వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయాలని చెప్పి అంటూ ఉన్నారు. ముఖ్యంగా స్కూళ్ళకు కూడా ప్రైమరీ స్కూళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించి ఫ్యానే కానీ లైట్స్ కానీ ప్రతి ఒక్కటి చాక్లెట్స్ని కానీ అందించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి రావి సురేష్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి మరీ ప్రజలు కోరుతూ ఉన్నారు. దానికి అండదండ శివరాజు అన్న, సుబ్బస్వామి మరియు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సురేష్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి ముఖ్యంగా మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నాము. ఊరుకు ఉన్నటువంటి సమస్యలను కూడా నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి సమస్య వచ్చినా మా అభ్యర్థులు గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఆ పనులు చేస్తాను హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. కాబట్టి ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తూ విజయం సాధిస్తాం అని కోరుతున్నాం. జై కాంగ్రెస్, బ్యాట్ గుర్తుకే.